కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలలుగా ఏది మాట్లాడినా కూడా లడ్డు విషయాన్ని తీసుకొచ్చి కల్తీ జరిగిందని చెప్పడం జరుగుతుంది. కల్తీ జరగలేదు అనేసి ఒక సిబిఐ నివేదిక స్పష్టంగా ఇచ్చింది. జంతువుల కొవ్వు దీంట్లో కలవలేదు అనేది. అదేవిధంగా లాస్ట్కి వాళ్ళకి ఎలా చెప్పాలా, దీన్ని ఎలా మభ్యపెట్టుకోవాలని ఒక కేంద్ర మంత్రుల క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. అది ప్రెస్ మీట్ అయితే క్యాబినెట్ మీటింగ్ కన్నా ఎక్కువగా ఒక సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సీఎం ప్రెస్ మీట్ ఇచ్చారంటే అతను కూడా 9 మందిని పెట్టుకొని ఇచ్చిన చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కింది. దాని మీద వివరణ ఇచ్చేదానికోసమే అతను పాకులాడాడు. కెమికల్స్ కలిశాయి అనేది చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక ఫ్యాక్టరీకైనా ఒక ఇంటికైనా ఒక బాత్రూమ్ కెమికల్స్ తీసుకుంటారు, అది సహజం. కానీ ఆ కెమికల్స్ కలిపారా లేదనేది నివేదికలో ఉండాలి. కానీ వీళ్ళకి ఎందుకంటే ఈ జంతు కొవ్వులు కలవలేదనే వాతావరణం బయటపడిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి కెమికల్స్ మీద చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయంలో మా హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయంటే ప్రతి హిందువు ఇక్కడ ఉండేదే కాదు, ఎక్కడైనా కూడా హిందువు అనేవాళ్ళు మన ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరం కూడా గౌరవిస్తూ ఆయన చెంత చేరిన ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా తీసుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ఆ లడ్డు విషయంలో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పక్కన పెట్టి మాట్లాడితే లడ్డు విషయం 20 నెలలుగా లడ్డు విషయం తప్ప ఇంకా వేరే విషయం చెప్పకుండా కూడా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, ప్రజలకు మనం ఏమి చేశాం, ఏమి చేయబోతున్నాం అని ఈ రోజుకి కూడా చెప్పకుండా లడ్డు 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 అనేది. కానీ భగవంతుడు అనేవాడు ఎక్కడా కూడా ఎప్పుడు ఏ రూపాన వచ్చి ప్రజల ద్వారా కూడా వచ్చి భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా అయితే వాళ్ళకి పనిష్మెంట్ అనేది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితైనా లడ్డు విషయంలో వాళ్ళు గమన నివేదిక ప్రకారం వాళ్ళు తప్పయిందని క్షమాపణలు చెప్పి కూటమి ప్రభుత్వం ఒప్పుకోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.